నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. ముక్కుసూటిగా ఉండటం అంటే దురుసుగా మాట్లాడటం కాదు, మనసులోని నిజం చెప్పడంలో కూడా మర్యాద ఉండాలి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు, ఆశ్వయుజమాసం కృష్ణపక్షం, 2025 అక్టోబర్ 18 శనివారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 13 నిమిషాలకు, సూర్య అస్తమయం సాయంత్రం 5 గంటల 48 నిమిషాలకు, చంద్రోదయం తెల్లవారుజామున 3 గంటల 25 నిమిషాలకు, చంద్ర అస్తమయం మధ్యాహ్నం 3 గంటల 57 నిమిషాలకు, తిథి ద్వాదశి మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషము వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం పుబ్బ మధ్యాహ్నం 3 గంటల 39 నిమిషాల వరకు, తదుపరి ఉత్తర ఫల్గుని. కరణము తైతుల మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషము వరకు, తదుపరి గరజి రాత్రి 1 గంట 4 నిమిషాల వరకు, తదుపరి వనిజ. యోగము బ్రహ్మము రాత్రి 1 గంట 39 నిమిషాల వరకు, తదుపరి ఇంద్రము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9 గంటల 7 నిమిషాల నుండి 10 గంటల 34 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 28 నిమిషాల నుండి 2 గంటల 55 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 6 గంటల 13 నిమిషాల నుండి 7 గంటల 40 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 7 గంటల 46 నిమిషాల నుండి 8 గంటల 32 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 11 గంటల 31 నిమిషము నుండి 1 గంట 15 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 37 నిమిషాల నుండి 5 గంటల 25 నిమిషాల వరకు. అమృత గడియలు ఉదయం 8 గంటల 49 నిమిషాల నుండి 10 గంటల 32 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 38 నిమిషాల నుండి 12 గంటల 24 నిమిషాల వరకు. అక్టోబర్ 18 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషము వరకు ఉంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు, తదుపరి వచ్చే త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. ద్వాదశి తిథి శనివారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగం ప్రయాణాలకు అనుకూలమైనది కాదు. శనివారం త్రయోదశి కలయికతో శని త్రయోదశి ఏర్పడుతుంది. శని త్రయోదశి రోజున శుభకార్యాలు చేయకూడదు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలు చేయరు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు తులారాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 10 గంటల 11 నిమిషాల వరకు సింహరాశిలో, తదుపరి కన్యారాశిలో ఉంటారు. శనివారం పడమర దిక్కున నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం రాత్రి 10 గంటల 11 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. రాత్రి 10 గంటల 11 నిమిషాల నుండి చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీనం. నక్షత్ర బలం. పుబ్బ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు:
అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఉత్తర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకతలు: ధన్వంతరి జయంతి. ఆరోగ్యానికి ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి జయంతి కూడా ఈరోజే. ఆరోగ్యమే మహాభాగ్యం. అలాంటి మహాభాగ్యానికి అవసరమైన ఔషధకర్త ధన్వంతరి. ఆయన కూడా క్షీరసాగర మదనములో లక్ష్మీదేవి, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం లాంటి మహాశక్తులతో పాటు ధన్వంతరి కూడా ఆవిర్భవించారు. ఒక చేతిలో అమృత భాండం, మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి తరలి వచ్చారు. ఆయనను పూజిస్తే లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహిస్తుంది. అలాగే ధనత్రయోదశి, ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశి అంటారు. కొత్తగా కొనుగోలు చేసిన వెండి, బంగారు ఆభరణాలు ఈ రోజున పూజలో పెడితే ధనలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. అందుకే ధనలక్ష్మి, కుబేరులను భక్తి శ్రద్ధలతో కొలవాలి. బంగారం, వెండి కాకుండా ధనత్రయోదశి రోజు ఏ వస్తువు కొనుగోలు చేసినా శుభం జరుగుతుంది. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మదించినప్పుడు ధనత్రయోదశి రోజునే లక్ష్మీదేవి ఉద్భవించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున తనను పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: మధ్యాహ్నం 1:45 వరకు సూర్యుడు ఉండే రాశి కన్య. ఈరోజు ప్రశ్న: ఆయుర్వేదానికి సంబంధించిన విష్ణుమూర్తి ధరించిన అవతారం ఏది? ధన్వంతరి, రాముడు, శ్రీకృష్ణుడు, వేరు మొక్క? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, ఉద్యోగులకు ఊహించని విధంగా మార్పులు. వృషభ రాశి, ఊహించని రీతిలో ఒక వ్యక్తి ద్వారా ధన సహాయం అందుతుంది. మిథున రాశి, కోర్టు వ్యవహారాలలో అనుకోని సంకేతాలు. కర్కాటక రాశి, కొందరు విమర్శలు చేసినా లెక్క చేయకుండా ముందుకు సాగుతారు. సింహరాశి, ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. కన్య రాశి, మీ పేరు ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. తులారాశి, ఆపదలో ఉన్నవారికి చేయూతనిస్తారు. వృశ్చిక రాశి, విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కుతాయి. ధనుస్సు రాశి, ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలం. మకర రాశి, మిత్రులతో స్వల్ప వివాదాలు తీరి ఊరట చెందుతారు. కుంభరాశి, మనసులోని భావాలు మిత్రులతో పంచుకుంటారు. మీనరాశి, ఆకస్మిక ధనలాభం కలిగి ఇతరులకు చెల్లించాల్సిన బాకీలు చెల్లిస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.